ఈ కస్టమర్ లాస్ట్ లో ఇచ్చిన ట్విస్ట్ కి అయితే మేమైతే కంగుతున్నాము. ఏంటంటారా, ఈ ట్విస్ట్ ఏం లేదండి. కస్టమర్ అయితే చైన్స్ అయితే వారంటీ కావాలి అని అన్నారు. అందుకనేసి మేము వారంటీ చైన్స్ అయితే చూపించాము. బట్ వారంటీ చైన్స్ వద్దన్నారు. ఎందుకంటే ఆమె రెగ్యులర్ గా చైన్స్ అయితే యూజ్ చేయరంటే, అందుకని నాన్ వారంటీ చైన్స్ కావాలనేసి లేటెస్ట్ డిజైన్స్ ఏమైనా ఉన్నాయో చూపించమన్నారు. అందుకనేసి మా టీమ్ లో ఒక అబ్బాయి అయితే ఆమెకి ఆ చైన్స్ అన్నిటిని కూడా చూపిస్తున్నాడు. ఏంటి ఈ చైన్స్ ఈ కలర్ లో ఉన్నాయి అన్నారు. అందుకని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు వారంటీ కావాలంటే కనుక మంచి క్వాలిటీ వస్తాయండి, వారంటీ వద్దు అనుకుంటే కనుక కొంచెం లైట్ కలర్ అయితే వస్తుంది అని చెప్పాను. అయితే ఆమె చైన్స్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ అయితే బ్యాంగిల్స్ కూడా తీసుకున్నారు. బ్యాంగిల్స్ లో అయితే కలర్స్ అయితే తీసుకున్నారు. టోటల్ గా నేనైతే ప్యాక్ చేసేసాను. ప్యాక్ చేసి నేను ఎలా ఆ చైన్స్ వాడాలి అనేసి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా మనకి కోటింగ్ ఉంటుంది, ఎలాగైతే మనం యూజ్ చేస్తే అది ఎక్కువ రోజులు వస్తుంది అనేసి అయితే నేను ఎవ్రీ కస్టమర్ కి అయితే చెప్తాను. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి అని అడుగుతారా? ఆ ట్విస్ట్ ఏంటి లేదండి, కస్టమర్ అయితే తమ పర్సన్ అయితే మర్చిపోయి ఇంటి దగ్గర వచ్చేసారంట. సో మనీ అయితే పట్టుకున్నాను అనుకున్నానమ్మా, ఏమనుకోవద్దు, ఇలా చైన్స్ అన్ని కూడా నేను తీసుకున్నాను అనేసి. అని యాక్చువల్ ప్రాబ్లం ఏమైందంటే, ఆమె అయితే 2 పర్సన్స్ అయితే మెయింటైన్ చేస్తారంట. చిన్న పర్సన్ అయితే మనీ అయిపోయింది చూసుకోకుండా అయితే మన షాప్ కి అయితే విజిట్ చేశారు. మా టీం అబ్బాయి అయితే ఆమెతో పాటు వెళ్ళారు. వాళ్ళ ఇల్లు ఒక 1 కిలోమీటర్ లో ఉంది అన్నారు. సో అందుకనే మా టీం అబ్బాయి వెళ్ళి మనీ అయితే కలెక్ట్ చేసుకుని వచ్చాడు.